హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ శివాలయం ఎక్కడుందో, ఏ ప్రాంతంలో ఉందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. భారతదేశంలోకెల్లా గౌరీ సమేతంగా పూజలు అందుకుంటున్న అతి ప్రాచీన దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో స్వామివారిని మత్స్యరాజులు, చోళరాజులు, విజయనగరం రాజులు స్వామివారిని పూజించి చరితార్థులైనారు. ఈ ఆలయం స్థల పురాణం ప్రకారం గౌరీశ్వరుడు అనే ఒక రాజు నిత్యం శివారాధన చేస్తూ ఒకరోజు స్వామివారు అతన్ని అనుగ్రహించి ఆయన రాజుగారి కలలోకి వచ్చి, రాజా, నీ భక్తికి నేను మెచ్చుకొని నీ ఆలయానికి సమీపంలో నేను వెలుస్తున్నాను. నిత్యం నా స్థలం అంతా గంగతో నిండి ఉంటుంది, కావున నన్ను గౌరీశ్వరి స్వామిగా ప్రతిష్ఠించమని స్వామివారికి కలలో చెప్పడం జరిగింది. అదే రోజు స్వామివారి ఆలయంలో స్వామివారితో పాటు ద్వారపాలకుల్ని, నందీశ్వరుణ్ణి విగ్రహంలో ప్రతిష్ఠించారు. ఆ రోజు నుండి ఆ ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కోరిన కోరికలు తీరుస్తూ స్వామివారు నిత్యం పూజలు అందుకుంటున్నారు. చోళరాజుల పాలనలో స్వామివారి ఆలయాన్ని తురస్కులు ధ్వంసం చేయగా నందీశ్వరుడు కోపంతో, ఆగ్రహంతో తురస్కులపై దాడి చేసి చంపగా మిగిలిన దేవాలయాన్ని రాజుగారు పునర్నిర్మాణం చేశారు. శివలింగాన్ని కూడా రాజుగారు పునర్నిర్మాణం చేయాలని చూడగా స్వామివారు రాజుగారి కళ్ళలోకి వచ్చి, పూర్వంలాగే పూజలు చేయించమని కోరగా ఆలయంలో పూర్వంలాగే పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇంతటి విశిష్టత కలిగిన ఈ దేవాలయం మరెక్కడో లేదు, విశాఖపట్నం జిల్లా చోడవరంలోనే ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలవటం వల్ల స్వయంభూ శ్రీ గౌరీశ్వర స్వామివారి దేవస్థానంగా పేరుగాంచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను.